ఎన్డీఏ సమావేశం జరిగింది నిన్న. అందరూ ప్రధాని కీర్తిని అంటే ఆయన సాధించిన విజయాలను ఒకసారి గుర్తు చేసుకున్నారు. అదే సందర్భంలో జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఇవాళ అత్యవసర సమావేశం నిర్వహించబోతోంది. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ అభ్యర్థిత్వానికి సంబంధించిన నామినేషన్ను ఈసీ తిరస్కరించడంతో మళ్ళీ ఒక్కసారి భగ్గుమన్నాయి కాంగ్రెస్ పార్టీలో శ్రేణులన్నీ. వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటానికి సిద్ధమవుతున్నాయి. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ మలివిడత నిరసనలకు దిగిపోతోంది. ఇదే జాతీయ రాజకీయాలు ఈ మలుపుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నిన్న ఢిల్లీలో ఏఎన్ఏకి ఇచ్చిన ప్రత్యేక పాడ్కాస్ట్లో అనేక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అంటే గతంలోనే తెలంగాణలో పోటీ చేస్తున్నామని ప్రకటించేశారు. ఆయన ఇక్కడ సమావేశమా సభ, వాళ్ళు సమావేశం అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ సభ అంది. ఒక 2000 మందితోనో 3000 మందితోనో సమావేశం పెట్టుకుంటాం. జూన్ 2 ఆవిర్భావ సభ నాడే, ఆవిర్భావ దినోత్సవం నాడే తెలంగాణలో తనకున్న లక్షలాది మంది కేడరు అలాగే నాయకులు ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఇక్కడ మనం చెయ్యాలి అని. దానికోసం ఒక ప్రకటన చేయడానికో లేకపోతే శ్రేణుల్ని కలవడానికో అనుకుంటే తనని అడ్డుకుంటాననడం, అడుగు పెట్టనివ్వకూడదని చెప్పడం, ఇది ఎవరికైనా ఎలా హక్కు ఉంటుందని ఆ రోజు చాలా తీవ్రంగా పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. నిన్న ఇదే అంశానికి సంబంధించి మళ్ళీ ఒకసారి ఆయన మాట్లాడారు. తెలంగాణకి రాకూడదని, హైదరాబాద్లో అడుగు పెట్టకూడదని తన ఆపే హక్కు ఎవరికి ఉంటుంది? దేశంలో ఎవరైనా ఎక్కడైనా వెళ్ళి తమకిష్టం వచ్చిన పనులు చేసుకునే అవకాశం రాజ్యాంగం కల్పించినప్పుడు, ప్రజాస్వామ్యయుతంగా తన హక్కును తను వినియోగించుకుంటున్నప్పుడు కాంగ్రెస్ ఎలా ఆపుతుంది? గతంలో ఎప్పుడు ఇటువంటి పరిస్థితి తనకు ఎదురు కాలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేశాక కానీ తెలంగాణలో ప్రాంతీయ విద్వేషాలు పెరిగాయని చాలా సీరియస్ కామెంట్ చేశారు ఆయన. తెలంగాణ విభజనకు సంబంధించి తన కామెంటు మీద మళ్ళీ దాన్ని పునరుద్ఘాటించారు. తెలంగాణ విభజనకు తను వ్యతిరేకం కాదు, జరిగిన తీరు గురించి తను మాట్లాడానని చెప్పి. సో దాని మీద ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా మొదటిసారి మాట్లాడినప్పుడు రెస్పాండ్ అయింది. కానీ నిన్న జరిగిన పాడ్కాస్ట్లో మళ్ళీ ఆయన చేసిన కామెంట్స్ మీద ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ ఇంకా స్పందించలేదు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్, ఉత్తరాది దక్షిణాది డిస్క్రిమినేషన్ ఉంది, ఆ డిఫరెన్షియేషన్ చూపిస్తున్నారు, పదవులన్నీ కీలకమైన పదవులన్నీ కూడా ఉత్తరాది వారే తీసుకుంటున్నారు, ప్రధానమంత్రి రాష్ట్రపతి అని మొన్న ఏదైతే కామెంట్స్ చేశారో, అంటే ఆర్థిక పరంగా దక్షిణాది నుంచి ఎక్కువ పన్నులు లేకపోతే ఒక డిసిప్లిన్ పాటించే దక్షిణాది రాష్ట్రాల మీద వివక్ష చూపిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ మీద కూడా పవన్ కళ్యాణ్ స్పందించారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి ఆ స్థాయిలో ఉన్న నేతలు దేశ సమగ్రతను దెబ్బతీసేలా ఎలా మాట్లాడతారు? ఈ వివక్ష అంటూ మాట్లాడడం మొదలు పెడితే దేశం ఐక్యం అన్న భావన ఉంటుందా అని ఆయన మళ్ళీ ప్రశ్నించారు. ఇప్పుడు ఉత్తరాది దక్షిణాది అని మాట్లాడితే మేము ఎక్కువ పన్నులు కడుతున్నాము, లేకపోతే మా దగ్గర జనాభా తగ్గించాం కాబట్టి మాకు మీరు శిక్షిస్తున్నారని ఇలా రకరకాల వాదనలు తీసుకొస్తే, రేపు ఉత్తరాది వారు ఇదిగో మా రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది సైన్యాన్ని మేము పంపుతున్నాం, ఎక్కువ మందిని సైన్యంలోకి పంపుతున్నాం, లేకపోతే దేశ రక్షణకు సరిహద్దు దగ్గర మా వాళ్ళు ఎక్కువ పహారా కాస్తున్నారు, దీనికి ఏంటని వాళ్ళు వాదనకి దిగితే అప్పుడు ఏం సమాధానం చెప్తామని ప్రశ్నించారు. అలాగే కాంగ్రెస్ జాతీయ పార్టీ అయ్యి ఉండి ఇంత సంకుచిత రాజకీయాలు చేయడం ఏంటి అని. ఇప్పుడు రాహుల్ గాంధీ ఉత్తరాదికి సంబంధించిన వ్యక్తి పుట్టుక ప్రకారం చూస్తే, మరి ఆయన దక్షిణాదిలో ఎందుకు పోటీ చేశారు? ఇప్పుడంటే ప్రియాంక గాంధీ వాయనాడు పోటీ చేశారు, అంతకుముందు అక్కడ రాహుల్ గాంధీయే కదా పోటీ చేశారు. మరి అలా నేను ప్రశ్నించవచ్చా అని పవన్ కళ్యాణ్ అడిగారు. అలాగే ఈ వివక్ష రాజకీయాలు, విభజన రాజకీయాలు దేశానికి మంచిది కాదు అని చెప్పిన పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేయడం అనేది చాలా స్పష్టం. కానీ తను పదవుల కోసం కాదు, తనకి ఆల్రెడీ తన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నాను, ఆ పదవి లేకపోతే ఇంకో పదవి తాను ఎప్పుడూ కోరుకున్నది కాదు, దేశం కోసమే రాజకీయాలు చేస్తున్నానని చెప్పారు. కానీ తన క్యాడర్ అడుగుతున్నారు కాబట్టి, 1,00,000-1,50,000 మందికి పైగా ఉన్నారు కాబట్టి తెలంగాణలో ఖచ్చితంగా మేము రాజకీయం చేయడం మొదలుపెట్టాం కాబట్టి 13 నెలలుగా నన్ను టార్గెట్ చేస్తున్నారు తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు, ఇంకా అది కొనసాగుతుంది, అది దానికి ప్రిపేర్డ్గానే ఉన్నానని చెప్పారు. మరోవైపు కర్ణాటక, తమిళనాడులో ఉన్న అభిమానులు కూడా వాళ్ళ కోసం కూడా ఏదైనా చెయ్యాలి కదా అన్నారు. ఇది కీలకమైన పాయింట్. ఇప్పుడు తమిళనాడులో విజయ్ ఎప్పుడైతే పార్టీ పెట్టి అనూహ్యంగా 2 ఏళ్లలోనే ముఖ్యమంత్రి అయిపోయారో, పవన్ కళ్యాణ్ మీద ఒక తెలియని ఒక ప్రెషరు పార్టీలో అంతర్గతంగానూ బయట తీసుకొచ్చారు. దానికి ఆయన సమాధానం చెప్పినా కూడా 14 ఏళ్లుగా సుమారుగా పార్టీ పెట్టి నడిపిస్తూ పవన్ కళ్యాణ్ తన క్యాడరు తనని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటారు. ఒకవైపు తనని పదవులు వద్దని చెప్తున్నా కూడా ఆ ప్రెషర్ ఉంటుంది. మరోవైపు బీజేపీ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారా అనే ప్రశ్న కూడా నేను ఇంటర్వ్యూలో వచ్చింది. ఇంతకుముందు కూడా చర్చ మొదలైంది.
ఎందుకంటే కర్ణాటక గురించి మాట్లాడుతున్నారు, తమిళనాడు గురించి మాట్లాడుతున్నారు, తెలంగాణ రాజకీయాల్లోకి వస్తున్నారు. ప్రధానమంత్రి నేరుగా వచ్చి కలిసి ఆయన్ని పరామర్శించడానికి వచ్చినా కూడా ఒక గంట సేపు కలిసి మాట్లాడారు. ఇటు పక్కన కర్ణాటకలో తాజాగా ముఖ్యమంత్రి మార్పు, రేపు బీజేపీ అక్కడ అధికారంలోకి రావాలనుకుంటోంది, తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటోంది. ఇక్కడ తమిళనాడులో అన్నామలై బీజేపీ నదులు బయటకు వచ్చి విడిగా ఆయన రాజకీయ ప్రయాణం మొదలుపెట్టారు. సో ఇవన్నీ ఈ ఈక్వేషన్స్ అన్నీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ సౌత్ రాజకీయాల్లో కీలకం కాబోతున్నారా? జనసేన పార్టీ అధినేతగా ఉంటూనే బీజేపీ ఐడియాలజీకి ఆల్రెడీ ఆయన చాలా దగ్గరగా చేరుకున్నారు కాబట్టి, సో ఆ ఐడియాలజీ ప్రకారం తన పార్టీతో జాతీయ రాజకీయాల్లోకి, ముఖ్యంగా దక్షిణాది రాజకీయాల్లో కీలకం కాబోతున్నారా అనేది కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతోంది. అంటే చాలా కీలకంగా మారిపోతున్నాయి రాజకీయ పరిణామాలు. ఇప్పుడు టీఎంసీ విషయంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏదో ఆఫర్ ఇచ్చిందని, సోనియా గాంధీ ఆఫర్ ఇచ్చారని పార్టీ మర్జర్కి సంబంధించి. ఎందుకంటే పార్టీ నిట్టనిలున చీలిపోవడం, రాష్ట్రంలో 20 మంది ఎంపీలు వేరుకుంపడి పెట్టుకోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటే టీఎంసీ ఇక మనుగడ అసాధ్యం అనే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో కలిసిపోమని అడగడము. కీలకమైన పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు? కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితం కాకుండా తెలంగాణకు రావడం అనేది ఇప్పటికే స్పష్టమైంది. తమిళనాడు, కర్ణాటక కూడా వెళుతున్నారు. అంటే దాదాపుగా సౌత్ అంతా వెళ్ళినట్టే. కేరళలో అవకాశం లేదు ఇప్పుడే బీజేపీకి కానీ, జనసేన కానీ అక్కడికి ఎమర్జ్ అయ్యే అవకాశం లేదు కాబట్టి బహుశా ఈ 4 రాష్ట్రాల మీద ఫోకస్ పెడుతున్నారు. ఆయన చేసిన కీలకమైన కామెంట్లు దేశ సమగ్రత దెబ్బతీయడం ముఖ్యమంత్రి స్థాయిలో వాళ్ళకి కరెక్ట్ కాదని చెప్పడము, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చాక ప్రభుత్వంలోకి విద్వేషాలు పెంచుతున్నారనడం, ప్రాంతీయవాదం ఉగ్రవాదం కన్నా ప్రమాదకరం అని మరోసారి ఆయన రీఇటరేట్ చేశారు. కానీ ఇదే పవన్ కళ్యాణ్ ప్రాంతీయవాదం గురించి ఏమన్నారు? మనకి ఆంధ్రప్రదేశ్లో కులాలు ఎక్కువ, కానీ తెలంగాణలో వాళ్ళు ప్రాంతం మీద ఒక సమగ్రంగా ఉంటారన్నారు. అంటే ప్రాంతం కోసం కొట్లాడారని ఆ సందర్భంలో చెప్పారు. సో ఇది కొంత కాంట్రడిక్ట్ అవుతున్నారు. ఈ అంశాలన్నీ మాట్లాడదాం ఒక బ్రేక్ తర్వాత. షార్ట్ బ్రేక్.